మీరు రీసెంట్ టైమ్స్‌లో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. ఒక సాంగ్ చేసిన 'స్త్రీ 2' అయినా లేతే 'బబ్లీ బౌన్సర్' అయినా డిఫరెంట్. సో, ఈ 'ఓదిలా' క్యారెక్టర్ మీకు ఫస్ట్ నేరేషన్ వచ్చినప్పుడు లేతే మిమ్మల్ని సంపత్ గారు అప్రోచ్ అయినప్పుడు సంపత్ గారితో ఉన్న అసోసియేషనా, రీజను ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్సా లేతే ఈ కంటెంట్ మీకు నచ్చిందా? అసలు ఇలాంటి హెవీ స్పిరిచ్యువల్ మీరు ఎంతవరకు సస్టైన్ చేయగలరనుకున్నారు? మిమ్మల్ని మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? చాలా క్వశ్చన్లు అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో గుడ్ టు సీ యూ ఆఫ్టర్ సో లాంగ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ మీ అందరినీ మళ్ళీ చూసినందుకు. నాకు తెలిసినంత వరకు సినిమాలు ఎప్పుడూ ఒక డైరెక్టర్ విజన్ ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు కూడా ఐ డోంట్ జస్ట్ రీడ్ అ స్టోరీ ఎవర్. నాకు ఎవరు ఒక స్క్రిప్ట్ పంపిస్తే నేను స్క్రిప్ట్ మాత్రం ఎప్పుడూ చదివాను. బికాస్ నేను చదివితే అది నా వైపు నుంచి నేను ఏం అర్థం చేసుకుంటున్నాను అది అర్థం చేసుకుంటాను.